అందరికీ వెల్కమ్ బ్యాక్ టు షమీని బ్లాగ్ ఛానల్. ఈ రోజు అయితే మటన్ కర్రీ చేశానండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చింది. ఒక్కొక్కసారి నేను ఏదో అనుకుంటానా ఇంకేదో జరుగుతూ ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే ఫ్రైడే టు మండే అంటే ఈ 4 days కూడా మేము నాన్ వెజ్ తినము. ఈరోజు మంగళవారం, బుధవారం, లక్షవారం ఈ 3 రోజులే తింటాము. అయితే మార్నింగ్ లేచేసరికి ఆయన అన్నారు మటన్ తీసుకొస్తాను అన్నారు. మటన్ ఎందుకులేండి ఎక్కువ ఖర్చు కదా, చేపలు తీసుకుంటాను, అందులో ఖర్చు పెట్టే సగం డబ్బులతో అయితే చేపలు వచ్చేస్తాయి కదా, ఎలాగో చేపల మీ ఇంటి ముందుకే వస్తుంది కదా, పిలుస్తుంది కదా అనేసి నేను అన్నాను. సరే నీకు నచ్చిందే చేయతే అని చెప్పి ఆయన బయటకు వెళ్ళిపోయారు. చేపలు ఆమె రావడం వెళ్ళిపోవడం కూడా అయిందట. నేను కొంచెం ఇంటి పనిలోని పిల్లలతో బిజీ అయిపోయి నేను చూసుకోలేదు. ఈ మాట చెప్పేసరికి నాకు తెలుసు కదా నేను మటన్ తీసుకొస్తానంటే వద్దన్నావు, ఇప్పుడు చేపలు కూడా తీసుకోలేదు అనేసి కొంచెం కోపం అయ్యారు. అప్పటికప్పుడు బయటికి వెళ్ళి అయితే మటన్ తీసుకొచ్చారండి. మటన్ తీసుకొచ్చి నా చేతికి 11:30కి ఇచ్చారు. తొందరగా కర్రీ చేసేసి కొంచెం ఇంట్లో ప్యాకింగ్లు ఉన్నాయి కదా అవి కూడా చేసి పెట్టు అన్నారు. సరే ఇంకెలాగో కర్రీ చేస్తున్నాను కదా అని చెప్పి వీడియో తీసాను. ఇంకా ఆయన కూడా లేరు, పిల్లలు పడుకున్నారు, ఎవరో ఇబ్బంది పెట్టేవారు లేరు కదా అని చెప్పి వీడియో తీసుకున్నాను. ఈ వీడియో తీసుకునే ప్రాసెస్లో ఏంటంటే నేను కర్రీ చేయడం కొంచెం ఆలస్యం అయిపోయింది. అంటే ప్రాసెస్గా అంటే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం వల్ల లేట్ అయిపోయింది. సో తిరిగి వచ్చేసరికి ఆయన రియాక్షన్ ఏంటంటే ఆయన చూసే చూపు నాకు అర్థమైపోయింది. ఒక్కొక్కసారి మాట్లాడక్కర్లేదు, చూసే చూపు కళ్ళే మాట్లాడేస్తున్నట్టు అనిపిస్తాయి. నేను తీసుకురావడమే లేట్గా తీసుకొచ్చాను, నువ్వు ఇంకా లేట్ చేసావు అన్నట్టు చూశారు. నాకు చెప్పిన ప్యాకింగ్ లేవో మళ్ళీ ఆయనే తిరిగి చేసుకున్నారు. కాస్త ఎండుమిర్చి, వెల్లుల్లి అలాంటివి ఉంటే కొంచెం ఆయనే ప్యాకింగ్లు చేసుకున్నారు. నేనైతే వీడియో తీసుకునే ప్రాసెస్లో కొంచెం లేట్ అయింది. బట్ లేట్ అయినా సరే సూపర్ టేస్టీగా అయితే వచ్చిందండి కర్రీ అయితేని. తీరా భోజనం పెట్టిన తర్వాత కర్రీ ఎలా ఉందంటే చాలా బాగుందని చెప్పి నాకు ఒక ముద్ద తినిపించారు. చాలా బాగుంది అయితే కర్రీ. ఎవరికైనా కావాలంటే చెప్పండి, లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. మీ సైడ్ మటన్ కర్రీ ఎంత ఉందో చెప్పండి. ఇక్కడ మాకైతే పలాసాలో 1/2 kg 400. ఇలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. వెళ్తూ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.